క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుండి వచ్చింది? జీవవృక్ష ఫలానికి మన వారసులమని చెప్పడానికి ఒక సాదృశ్యంగా ప్రకటన 22:1-4 వరకు యేసుక్రీస్తునందున్న వారందరికీ జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడు. ఆ ఫలాలు యేసుని నమ్మిన వారికి మాత్రమే ఇస్తాడు. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన తర్వాత వారి ఆత్మలు పరలోక రాజ్యం వెళ్తాయి. ఆ జీవవృక్ష ఫలం అనేటువంటిది ఒకటి మనం చూస్తాము. ఆ ఫలము తిననిస్తానని ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు. ఈ చెట్టును మొక్కడానికి పెట్టలేదు, ఇది ఒక సాదృశ్యం. ఏంటో సాదృశ్యం? యెహోవా యందు భయభక్తి కలిగి వాక్యమందు ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. అలా ఎందుకు అనుకోకూడదు? 1వ కీర్తనలో ఫలించే చెట్టుగా, నీటి కాలంలో ఎవరనంటే ఎప్పుడు వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉండే చెట్టుగా, ఫలమిచ్చే చెట్టుగా నీ జీవితం ఉండును గాక. ఈ చెట్టు నమస్కరించడానికి, ఈ చెట్టును ఆరాధించడానికి కానే కాదు, జస్ట్ ఈ చెట్టు పెట్టినప్పుడు అన్నా మనం జీవవృక్ష ఫలానికి వారసులము, ఏదో ఒక రోజు పరలోకం వెళ్తాము, అక్కడ వృక్ష ఫలానికి వారసులుగా దేవుడు మన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పడానికి ఆ చెట్టు చుట్టూ గిఫ్ట్లు పెడతారు. ఏంటా గిఫ్ట్లు అంటే, సృష్టికర్తని దేవుడే మానవాళికి ఒక గిఫ్ట్ గా, జీవవరముగా మన ఆత్మను రక్షించడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. దేవుడు తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. మరి పెట్టమంటారా, పెట్టదు, అది మీ ఇష్టం. దాని గురించి దేవుడేం పట్టించుకోవట్లేదు. ఆత్మీయంగా బతకమంటున్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ పెట్టాలి, పిల్లలకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఓకే. చెట్టు కంటే ముఖ్యం ప్రార్థన, చెట్టు కంటే ముఖ్యం బైబిల్ చదువు.